అందరికీ నమస్తే. విద్యార్థులకి పరీక్ష చిట్కాలు. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కుల కోసం పాటించాల్సిన జాగ్రత్తలు. పరీక్షలు రాసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాను. పరీక్షలకెళ్ళేవారు తప్పకుండా చదువుతో పాటు నిద్ర, తిండి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కనీసం 7, 8 గంటలైనా నిద్రపోవాలి పరీక్షకెళ్ళేవాళ్ళు. ఎందుకంటే నిద్ర, తిండి ముఖ్యం. అవి సక్రమంగా ఉంటే మిగతా విషయంలో పర్లేదు. ముఖ్యంగా బంగాళదుంప, దొండకాయ అసలు తినకూడదు. ఎందుకంటే అవి కొంచెం మతిమరుపు ఉంటాయి కదా! మతిమరుపు వల్ల మర్చిపోతారు అవి తింటే. తీపి, తియ్యని, చాక్లెట్, బెల్లం ఇలాంటివి తినడం వల్ల మన మెదడుకి కలిగే ఒత్తిడిని తగ్గించవచ్చు. బెల్లం, చాక్లెట్స్ ఇలాంటివి. పరీక్షలకు నెల ముందు నుండి చదవడం మొదలు పెడతారు గానీ, సంవత్సరం మొదటి నుండి ఎప్పటికప్పుడు చదివితే బాగా గుర్తు ఉంటుంది. అంటే మనకి సంవత్సరం మొదటి నుంచి చదువుకుంటే ఎప్పటికప్పుడు గుర్తుంటాయి. అలాగే చదవడానికి సరైన సమయం తెల్లవారుజామున 3 గంటల నుండి 6 గంటలు. ఈ సమయంలో చదివితే మర్చిపోరు. ఆ టైంలో ఏది చదివినా మన మైండ్ అప్పుడు ఫ్రెష్‌గా ఉంటది కాబట్టి, ఏదైనా సరే ఎక్కుతదనమాట మైండ్‌లోకి. అలాగే పరీక్షల్లో ఎంతో బాగా చదివే విద్యార్థులు కూడా రాసే సమయానికి మర్చిపోతారు. మీ అదృష్టం మీకు కలిసి రావాలంటే, మీ కష్టానికి ఫలితం మంచి మార్కులు రావాలంటే ఇలా చేయండి. మీరు పరీక్షలు రాయడానికి తీసుకొని వెళ్ళే పెన్నులు ఎప్పుడైతే మీ చేతికొచ్చిందో, అది మళ్ళీ చేతులు మారకుండా వేరే ఎవరికీ ఇవ్వకండి. అంటే అర్థమైంది కదా ఫ్రెండ్స్. మీరు షాప్ దగ్గర కొనుక్కున్నారు. ఆ తర్వాత నుంచి వేరే వాళ్ళ చేతికి వెళ్ళకుండా చూసుకోండి. ఓకే. తప్పకుండా సక్సెస్ అవుతారు.